హలో అందరికీ వెల్కమ్ టు స్వాతి టిప్స్ అండ్ ఐడియాస్. సో ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో అందరి ఇంట్లోనూ పెన్స్ అయితే వాడుతూనే ఉంటాము. వాటిని ఖాళీ అయిపోయాక వేస్ట్ అని పడేస్తుంటాం కదా. సో ఇప్పటి నుంచి అయితే వాటి క్యాప్స్ని అయితే ఉంచుకోండి. వాటితో చాలా బాగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. 13 రకాల ఐడియాస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ ఐడియా వచ్చేసి 2 క్యాప్స్ని అయితే తీసుకోవాలండి, పెన్ క్యాప్స్ని. సో ఈ క్యాప్స్ని బ్యాక్ సైడ్ డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా. సో బ్యాక్ సైడ్ అయితే సేమ్ సైజ్ చూసుకొని ఇలా కట్ చేసుకొని డబల్ సైడ్ టేప్ పెట్టేసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ వాల్కి అయితే స్టిక్ చేసుకోవచ్చు. ఇలా స్టిక్ చేసుకున్న దాంట్లో మనకు నచ్చిన ఫోటో ఇలా వాల్కి అయితే పెట్టుకోవచ్చండి. ఇన్స్టాంట్గా మనమైతే ఫోటో ఫ్రేమ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఐడియా వచ్చేసి మన దగ్గర అయితే ఇలాంటి ఫొటోస్ ఉంటాయి కదా, నార్మల్ ఫొటోస్ అలాంటివి. సో ఇదైతే నార్మల్గా చూపిస్తున్నాను మీకు చూపించడం కోసం. సో ఇప్పుడు మనం పువ్వులు పెట్టుకోవాలంటే అసలు వాటికి వెనక సైడ్ ఏముండదు కాబట్టి ఆ పువ్వులు అనేవి సరిగ్గా ఉండకుండా పడిపోతూ ఉంటాయి కదండి. సో అలాంటప్పుడు మనం ఇలా డబల్ సైడ్ టేప్ పెట్టేసి పెన్ క్యాప్కి ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకున్నామంటే ఫ్లవర్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. చూడండి వీడియోలో ఎంత బాగా కనిపిస్తుంది కదా ఫ్లవర్ అయితే. సో అలా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐడియా వచ్చేసి థర్డ్దండి. ఇప్పుడు మనం ఇలా దేవుడి ఫొటోస్ ఉంటాయి కదా, పూజ చేసినప్పుడు ఇలా మనం అగరబత్తి హాల్లో కానీ అలా పెట్టాలనుకోండి, మనకి అగరబత్తి అక్కడ స్టాండ్ అలాంటివి పెట్టలేం కాబట్టి ఇలా డబల్ సైడ్ టేప్ పెట్టేసి పెన్ క్యాప్కి ఇలా వాల్కి పెట్టుకున్నామంటే మనకు నచ్చిన దగ్గర ఇలా అయితే అగరబత్తి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. మన నచ్చిన ఫోటో దగ్గర ఇలా పూజ చేసుకొని అగరబత్తి అయితే పెట్టుకోవచ్చండి. అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా మీకు నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఫోర్త్దండి. సో ఇప్పుడైతే మనం డైలీ ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళైతే మనం చైన్స్ అలా చేంజ్ చేస్తూ ఉంటారు కదా, బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఇలా వేసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి అవి మనం బాక్స్లో పెట్టుకునే దానికంటే ఇలా మనం డబల్ సైడ్ టేప్ పెట్టేసి పెన్ క్యాప్కి ఇలా మనం నచ్చిన దగ్గర ఇలా బీరువా కానీ లేదంటే సైడ్కి అలా ఎక్కడంటే అక్కడ పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి కూడా బయటికి వెళ్ళేటప్పుడు. సో ఐడియా నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఫిఫ్త్దండి. ఇప్పుడు పిల్లలు ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ అయితే వాడుతూ ఉంటారు కదా, అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా మనం డబల్ సైడ్ టేప్ పెట్టేసి డోర్ బ్యాక్ సైడ్ కానీ లేదంటే మనకు నచ్చిన దగ్గర ఇలా పెట్టుకున్నారంటే పిల్లలు మనకి అడగకుండా వాళ్ళే తీసుకొని మంచిగా పెట్టేసుకుంటారు. సో వెతికే పని లేకుండా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేస్ట్గా పడేసే దానికంటే మనం ఇలా రీయూజ్ చేసుకుంటే కొంచెం అయినా సేవ్ అవుతుంది కదా. సో ఐడియా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఫిఫ్త్దండి. సో ఇలాంటి ప్యాకెట్స్ ఉంటాయి కదా, మసాలా ప్యాకెట్స్ కానీ లేదంటే ఏదైనా ప్యాకెట్స్ కానీ కొన్ని సరుకులు నిండిపోయాక ఇంకా కొంచెం కొన్ని ఐటమ్స్ అయితే మిగిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని మనం పెన్ క్యాప్స్ని పెట్టుకున్నామంటే చాలా టైట్గా ఉంటుంది. మనం తీసే వరకు ఊడిపోకుండా ఉంటుంది, చీమలు అలా కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఐడియా వచ్చేసి సెవెంత్దండి. ఇలా దోమల కోసమని అగరబత్తి అక్కడ ఇక్కడ గుచ్చేస్తూ ఉంటారు కదా ఇంట్లో అయితే కిటికీలకి అలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెన్కి డబల్ సైడ్ టేప్ పెట్టేసి మనకు నచ్చిన దగ్గర ఒక సైడ్కి అయితే ఇలా పెట్టేసుకున్నామంటే ఆ అగరబత్తి అనేది అందులో మంచిగా స్టాండర్డ్గా ఉంటుంది, కింద పడిపోకుండా ఉంటుందన్నమాట. సో లేకపోతే అక్కడ ఇక్కడ పెట్టుకుంటే కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది, పిల్లలు కూడా ముట్టుకుంటారు కదా. సో అలా కాకుండా ఇలా పెట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది, పిల్లలు కూడా టచ్ చేయకుండా ఉంటారనమాట. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఎయిత్దండి. సో మనమైతే బట్టలు ఆరేస్తూ ఉంటాం కదా. సో ఆరేసినప్పుడు ఏమంటాయి, ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు మనకి క్లిప్స్ అనేవి సరిపోవు. అలాంటప్పుడు అవి గాలికి కింద పడిపోతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా ఇలా మనం పెన్ క్యాప్స్ని ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్టల క్లిప్స్ లాగా మనం బట్టల క్లిప్స్ కూడా కొనుక్కునే పని లేదు, ఇలా అయితే పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. క్లిప్స్ లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి, డబ్బులు కూడా సేవ్ అవుతాయి అనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. స్టిఫ్గా ఉంటాయి, మనం తీసే వరకు ఊడిపోకుండా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఐడియా వచ్చేసి నైన్త్దండి. ఇలా పిల్లలు చదువుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు పిల్లల గాలికి అనేవి ఆ పేపర్స్ అటు ఇటు వెళ్తూ ఉంటాయి. సో పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా పెన్ క్యాప్ని మనం ఒక సైడ్ పెట్టేసుకున్నామంటే పిల్లలు చదివేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా ఉంటుందన్నమాట. సో లేదంటే గాలికి అటు ఇటు పోతూ ఉంటాయి కదా. సో ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఐడియా వచ్చేసి 10th వన్. సో ఇలా పెన్ క్యాప్స్కి అయితే డబల్ సైడ్ టేప్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఒకటైనా పెట్టుకోవచ్చు.
కీస్ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు. టైంకి అయితే అస్సలు కనిపించవు కదా. సో మెయిన్గా మనకి యూజ్ అయ్యేవి డోర్ కీస్, లేదంటే బండి కీస్, బైక్ కీస్ అలా ఉంటాయి కదా. సో వాటిని అయితే ఇలా మనం ఇలా డబల్ సైడ్ టైప్ వాళ్ళకి పెట్టేసుకొని ఇలా మనం క్యాప్కి కనుక పెట్టుకున్నామంటే అవి స్టిఫ్గా మంచిగా ఉంటాయి, మనకి ఈజీగా దొరుకుతాయి అనమాట. మనకి కనిపించేలాగా పెట్టుకున్నామంటే బయటికి వెళ్ళేటప్పుడు ఇలా తీసుకొని వెళ్ళిపోవచ్చు, చాలా బాగుంటుంది. కీ హోల్డర్ లాగా రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఐడియా వచ్చేసి 11th అండి. ఇప్పుడు మనం పెద్దవాళ్ళు కానీ లేదంటే పిల్లలు కానీ బుక్స్ చదువుతూ ఉంటారు కదా. చదివేటప్పుడు మధ్యలో మనం బయటికి అలా బయటికి వెళ్ళినప్పుడు ఆ పేపర్ ఎక్కడ చదివామో అన్నది తెలియదు కదా. బుక్ మార్క్ లాగా మనకి బాగా యూజ్ అవుతుంది. ఇలా పెన్ క్యాప్ పెట్టుకొని క్లోజ్ చేసుకున్నామంటే మళ్ళీ మనం వచ్చినప్పుడు ఈజీగా మనం ఓపెన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళైనా బుక్స్ చదివే అలవాటు ఉంటుంది కదా, సో వాళ్ళకు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. లేదంటే పిల్లలకైనా ఇలా పెట్టారంటే వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేలోపు అది అక్కడే ఉంటుంది కాబట్టి ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇంట్లో ఇలా కరెంట్ బిల్స్ కానీ గ్యాస్ బిల్స్ కానీ ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా లేడీస్ అయితే. సో ఇలా చేసుకున్నప్పుడు ఇలా అన్నీ కలిపి పెట్టుకునే కంటే ఇలా మనం క్యాప్కి కనుక పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది, నీట్గా ఉంటాయి అనమాట. లేదంటే ముడతలుగా అయిపోవడం, లేదంటే అన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకున్నా కూడా అవి కనిపించవు టైంకి కరెక్ట్గా. ఇలా పెట్టుకొని మనం డబల్ సైడ్ పెట్టేసి ఒక పక్కన కిచెన్లో కనుక పెట్టుకున్నామంటే ఈజీగా కనిపిస్తుంది. లేదంటే ఇలానే ఒక బాక్స్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది, అవి చినిగిపోకుండా నీట్గా అయితే ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి అవసరం ఉన్న వాళ్ళు మాత్రం. లాస్ట్ ఐడియా వచ్చేసి 13th అండి. సో కిచెన్లో మనము ఇలా డబల్ సైడ్ టేప్ పెట్టేసి పెన్ క్యాప్కి ఇలా కిచెన్లో సింక్ దగ్గర కనుక పెట్టుకొని ఇలా కవర్ పెట్టుకున్నామంటే వేస్ట్ ఫుడ్ అంతా ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ ఏదన్నా ఉంటే కూడా కింద సింక్ దగ్గరే కాబట్టి క్లీన్ చేసుకోవచ్చు. మార్నింగ్ హడావిట్లో ఉండి అక్కడ ఇక్కడ కట్ చేసిన తొక్కలు కింద పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా కట్ చేసినవన్నీ వెజిటేబుల్స్వి ఇలాంటి కవర్లో ఇలా పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది చూడడానికి కూడా కిచెన్. సో వీడియో యూస్ఫుల్గా ఉందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.